జర్నలిస్ట్ స్టార్ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా కరెస్పాండెంట్ మానే శోభన్ బాబు కుమార్తె సంకీర్తన శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నాగుల్ బండ్లగూడ శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చైతన్యపురిలోని ప్రైవేట్ హాస్టల్ నుండి ర్యాపిడ్ బైక్పై వనస్థలిపురంలోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్తుండగా వనస్థలిపురం పనానా చౌరస్తాలో బైక్పై నుండి జారి వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి బంగారు భవిష్యత్తు ఉన్న సంకీర్తన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె తల్లిదండ్రులు గంట క్రితం తమతో ఫోన్లో మాట్లాడిన కూతురిని తలుచుకొని గుండెలు అవిసేలా రోధించారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు. సంకీర్తన మృతదేహాన్ని శనివారం వారి స్వగ్రామం మరిగూడ మండలం లెంకలపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, కార్యదర్శి పోగుల ప్రకాష్, ముచ్చపోతుల శ్రీనివాస్, కోరె యాదగిరి, శంకు శ్రీనివాస్, భేరి వెంకటేష్, గుంటుక కృష్ణయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇంటి దగ్గర పల్లె రవికుమార్తో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్న కైలాష్ నేత, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్, జర్నలిస్టు మహేశ్వరం సతీష్, డాక్టర్ టిఎన్ చారి, మేకల మల్లయ్య, బొల్లం వెంకన్న, పెద్ద సంఖ్యలో జర్నలిస్టుల స్నేహితులు, బంధువులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు సంకీర్తన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పుట్టడు దుఃఖంలో ఉన్న తండ్రి శోభన్ బాబును ఓదార్చారు. పడుతుంది. పక్క జరగాలి. రాలే నైట్ ఇచ్చలేరు. ఈ బాణం తీసుకొని నేర్పిస్తున్నా నా దగ్గర 20 బాణం తీసుకురా. ముందుగా ఆఫీస్ ఏడా సెబీ ఆఫీసు